క్రీస్తునందు ప్రియమైన సోదర సహోదరులకు వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. నైస్ మీటింగ్ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ గ్లాడ్ టు సీ ఆల్ ఆఫ్ యూ. మిమ్మల్ని చూడడము, కలుసుకోవడము నేను సంతోషంగా భావిస్తున్నాను. ఐ ప్రైజ్ గాడ్ దట్ హీ హ్యాస్ గివెన్ మీ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు మీటింగ్ యూ ఆల్ ఆఫ్ యూ త్రూ దిస్ వీడియో. ఈ వీడియో ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాను. ప్రియులారా, మీరు కూడా ఇఫ్ యు ఆర్ బీయింగ్ బ్లెస్డ్ బై దిస్ వీడియోస్, ఒకవేళ ఈ వీడియోస్ ద్వారా మీరు దీవించబడుతున్నట్లయితే, ఆశీర్వదించబడుతున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు మస్ట్ ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించండి. నెక్స్ట్, ఈ వీడియోని మీరు లైక్ చేస్తుండండి, అనేక మందికి షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ అవసరాలు, ప్రార్థన అవసరాలు తెలియచేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. వి ఆల్ టుగెదర్ డూయింగ్ వర్క్ ఆఫ్ గాడ్. దేవుని పని మనందరం కూడా కలిసి చేస్తున్నాం కనుక దేవుడు మన ఎఫర్ట్స్ని దేవుడు చూస్తాడు. మనము ఎవరము అనే కాన్సెప్ట్ మీద మీకు ఇక ముందు 2 వీడియోలు చేశాము, ఇది 3వ వీడియో. మనము ఎవరము అంటే దేవుని ఇంటివారమని, రెండవదిగా ఆయన విశ్వాస గృహమునకు చెందిన వారమని, మూడవదిగా ఈరోజు ఆ కాన్సెప్ట్ మీద మాట్లాడుతున్నాం. 3వ వీడియో, హూ ఆర్ వి, మనం ఎవరము అంటే వీఆర్ బిలాంగ్ టు గాడ్. మనం దేవునికి చెందిన వారం. ప్రియులారా, గమనించండి, కీర్తన 27వ అధ్యాయం 4వ వచనంలో దావీదు ఈ మాటలు వ్రాస్తున్నాడు. కీర్తన 27వ అధ్యాయం 4వ వచనంలో దావీదు ఈ మాటలు రాస్తున్నాడు. ఆయన ఏం రాస్తున్నాడంటే, యెహోవా యొద్ద ఒక వరమడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. ఆయన ప్రసన్నత చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుతున్నానని ఆయన చూస్తున్నాడు. ఆయన ప్రసన్నత చూడడానికి, ఆయనను ధ్యానించడానికి, ఆ జీవితకాలమంతా యెహోవా మందిరంలో నివసించుటకు దేవుని దగ్గర ఒక వరం అడుగుతున్నాడట ఆయన. మనము ఎవరము, హూ ఆర్ వి అనే మనం మాట వచ్చినప్పుడు, మనము ఆయన మందిరములో నివసింపగోరు వారమై ఉన్నాం. మన జీవిత కాలమంతయు ఆయన మందిరములో నివాసము చేస్తూ, అనగా మందిరములో జరుగుతున్నటువంటి అనేక కార్యములకు హాజరవుతూ, దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన ప్రసన్నత చూడడానికి నాను వారం అడిగి తిని అని దావీదు చెప్తున్న రీతిగా మనము కూడా దేవుని ఆలయమునకు చెందిన వారమై ఉన్నాం. అలాగే కాకుండా ఆయన ఆలయములో జీవితకాలమంతో నివాసం చేయటానికి మనము తీర్మానించుకున్న వారమై ఉన్నాము, ఉండాలి కూడా. ప్రియులారా, గమనించండి, దావీదు అంటాడు, ఆల్ మై లైఫ్, నా జీవితకాలం అంతా కూడా, ఆల్ మై లైఫ్ షుడ్ లివ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గృహంలో నేను నివసించడానికి ఆసక్తిగా ఉన్నానని చెప్తున్నాడు. ఈరోజు వేర్ ఆర్ యూ లివింగ్ అండ్ వేర్ డూ యూ వాంట్ టు లివ్? ఈరోజు మనం ఎక్కడ నివసిస్తున్నాం, ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నాం? ప్రియులారా, చాలామంది జీవితాల్లో దేవుని మందిరానికి రావడానికి వాళ్ళు తటపటాయిస్తుంటారు. కొంతమంది దేవుని దగ్గరకు రావటానికి సంకోచిస్తూ ఉంటారు. దేవుని దగ్గర రావటానికి చాలామంది లైట్గా తీసుకుంటారు. వేర్ ఆర్ యూ లివింగ్? ఎక్కడ నువ్వు ఉంటున్నావు? ఎక్కడ నివాసం చేస్తున్నావు? దేవుని మందిరంలో నివాసం చేయటం అంటే దేవుని కార్యక్రమాలకు హాజరవటం, దేవుని కార్యక్రమాల్లో పాలు పంపులు పొంది స్తుతి ఆరాధన చేయటం, ప్రార్థించటం, వాక్యం చదవటం, వాక్యం వినటం, దేవుని పరిచర్య చేయటం.
దెన్ వేర్ ఆర్ యూ లివింగ్ అండ్ వేర్ డూ యూ వాంట్ టు లివ్? ఎక్కడ నివసిస్తున్నావు అండ్ ఎక్కడ ఉండాలని అనుకుంటున్నావు? దెర్ ఆర్ మెనీ ప్లేసెస్ దట్ యూ షుడ్ నాట్ గో ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో చాలా స్థలాలు ఉన్నాయి. కొన్ని స్థలాలకి ప్రత్యేకంగా మనం వెళ్ళకూడదు. వెళ్ళామంటే మన మన జీవితం నాశనం అయిపోద్ది అక్కడికి. కానీ దేవుని మందిరానికి వెళ్ళు. దేవుని మందిరానికి వెళ్తే నీ జీవితం బాగుపడుతుంది. దేవుని మందిరానికి వెళితే, దేవుని మందిరంలో నివాసం చేస్తే నీ బ్రతుకు మారుతుంది, నీ కుటుంబం మారుతుంది, నీ జీవితం మారుతుంది, నీ ఆర్థిక పరిస్థితి మారుతుంది, నీ ఆరోగ్య పరిస్థితి మారుతుంది. ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్డ్. ప్రతిది కూడా మారుతుంది. వై డు యూ లూజ్ సచ్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్? ఎందుకు అటువంటి ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నావు? ప్రియమైన సహోదరి, సహోదరుడా, జస్ట్ లివ్ అండ్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గృహములో నివాసం చేయటానికి నిశ్చయించుకో. టేక్ డెసిషన్. నిశ్చయించుకో. గాడ్ విల్ చేంజ్ ఎంటైర్ యువర్ లైఫ్. దేవుడు నీ సమస్త జీవితాన్ని మారుస్తాడు. ఆఫ్ కోర్స్ యువర్ లైఫ్ మే నాట్ బి వెల్ టుడే. ఈరోజు నీ జీవితం బాగా లేకపోవచ్చు. నీ జీవితం రఫ్గా గడుస్తూ ఉండొచ్చు. నీ జీవితంలో అనేక కార్యములు నీకు అనుకున్న విధంగా జరగక పోతూ ఉండొచ్చు. డోంట్ ఫెడ్ అవే. దయచేసి విసిగిపోవద్దు, వేసారిపోవద్దు. దేవుని మందిరములో నివాసం చేయటానికి చర్య తీసుకో, డిసిషన్ తీసుకో. గాడ్ విల్ చేంజ్ ఆల్ ద డ్రై ల్యాండ్స్ విల్ బికమ్ లైక్ గ్రీన్ ల్యాండ్స్. ఎండిపోయిన ఎడారి భూములను దేవుడు పచ్చని భూములుగా చేస్తాడు. ఎండిపోయిన ఈ జీవితాన్ని దేవుడు పచ్చగా చేస్తాడు. అనేక కార్యములు చేస్తాడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు గాడ్. దేవునికి సమస్తము సాధ్యము. మనుషులకు సాధ్యము కాకపోవచ్చు, కానీ దేవునికి సాధ్యమవుతుంది. దావీదుకి అన్నీ ఉన్నాయి. గాడ్ బ్లెస్డ్ హిమ్ విత్ ఎవ్రీథింగ్. దావీదుకి అధికారం ఉంది, డబ్బు ఉంది, ధనం ఉంది, మంది ఉంది, మార్బలం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ డేవిడ్ వాంటెడ్ టు లివ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ వితౌట్ ఎనీ కండిషన్. ఏ షరతు లేకుండా, ఏ ప్రలోభమో అంటే ఏ ఆశీర్వాదం ఆశించకుండా దావీదు చెబుతున్న మాట ఏంటో తెలుసా? దేవుని యొద్ద నేను ఒక వరం అడిగాను. ఆ వరం ఏంటంటే ఆయన ప్రసన్నత చూడడానికి, ఆయన ధ్యానించడానికి, నా జీవితకాలం అంతయు ఆయన నివాసంలో, ఆయన మందిరంలో నివాసం చేయటానికి నేను ఎదురు చూస్తున్నానని చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరులారా, అటువంటి ఆసక్తి మీలో ఎంతమందికి ఉంది? మందిరానికి ఎంతమంది ఆసక్తిగా వస్తున్నారు? మందిరానికి ఎంతమంది ఆతృతతో వస్తున్నారు? దేవుని మందిరానికి ఎంతమంది మీరు ఆతృతతో వస్తున్నారు? ప్రియమైన సహోదరి, సహోదరులారా, దేవుని వాక్యం వినడానికి ఎంతమంది మీలో ఉత్సాహంగా వస్తున్నారు? దేవుని మందిరంలో పరిచర్య చేయటానికి ఎంతమంది ఉత్సాహంగా వస్తున్నారు? దేవుని మందిరంలో మీరు పాలు పంపులు పొందడానికి ఎంతమంది ఆసక్తిగా వస్తున్నారు? దాన్ని బట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హూ ఆర్ వి? మనం ఎవరమంటే దేవుని మందిరంలో నివాసం చేసేవాళ్ళం. We are dwelling in the house of God. దేవుని మందిరంలో మనము నివాసం చేసేవారం. If you are in the house of God and you in the church of God, దేవుని మందిరంలో ఉన్నట్లయితే God will be taking care of you. దేవుడు నీ కోసం అన్నీ చూసుకుంటాడు ఆయన. ప్రియమైన సహోదరి, సహోదరులు, do not get fear. భయపడద్దు. దేవుడు నేనే నీకు అన్ని ఆయన సమాధానం చెబుతున్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరులు, కనుక భయపడద్దు, బాధపడద్దు. కానీ చేయవలసిన పని ఏంటి తెలుసా? ఆయన మందిరంలో నివాసం చేయటానికి, అనగా సంఘ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాలు పంపులు పొందడానికి నువ్వు నిర్ణయం తీసుకుంటే దాన్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ జీవితంలో అనేక కార్యములు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
నాతో మీరు తలలు వంచి కండ్లు మూసుకోవాలని మనం చేస్తున్నాను. మిక్కిలి కృప కనికరము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. ఇదిగో నాయన మా జీవితాల్లో ఈ దినాన్ని మీరు అనుగ్రహించినందుకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని, అలాగే వారి జీవితాల్లో, వారి ఉద్యోగాల్లో, వారి కుటుంబాల్లో గొప్ప మార్పును కలుగు చేయమని ప్రభువా. దేనికోసం చూస్తున్నారో, దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో ప్రభువా, ప్రతి ప్రయత్నము దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని ప్రభువా. నిస్సహాయతలో ఉన్న వారికి సహాయం దయచేయండి ప్రభువా. జీవితం మీద ప్రభువా అగమ్య గోచరంగా కనిపిస్తున్నప్పుడు అలాంటి వారికి ప్రభువా ఒక నిరీక్షణ కలుగు చేయమని కోరుతున్నాను దేవా. జీవితంలో అన్నీ పోయినాయి, అన్నీ ఓడిపోయినాము అని ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వారికి ధైర్యమును, ఓదార్పును కలుగు చేయమని కోరుతున్నాను. సహాయం చేయండి ప్రభువా. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ మెండైన దీవెనల ఆశీర్వాదాలు కుమరించండి. అవసరాలు తీర్చండి, అక్రతలు తీర్చండి. ఎవరైతే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో స్వస్థత, ఆరోగ్యము కలుగు చేయమని కోరుతున్నాను. ఎవరైతే రుణ సమస్యల్లో ఉన్నారో ప్రభువా, చాలామంది రుణ సమస్యల్లో ఉండి ప్రభువా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అటువంటి వారికి దేవా ప్రభువా విడుదల దయచేయమని కోరుతున్నాను. సహాయం చేయండి ప్రభువా. దీవించండి నాయన, ఆశీర్వదించండి, బలపరచమని, మీ మెండైన దీవెనల ఆశీర్వాదాలు కుమరించమని, సహాయ సహకరించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.